హలో! హాయ్! నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెంతి కూర చట్నీ అండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇదొచ్చేసి రైస్, రోటీస్‌లో అలానే టిఫిన్స్‌లో దేనిలోకైనా తినొచ్చు. సో, కాబట్టి ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. సో, దానికోసం అయితే ఇక్కడ ఒక 8-10 వరకు అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను. సో, మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది చూసి తీసుకోండి. ఒక 3 టమాటోస్ అలానే ఒక కట్ట అయితే నేను ఇక్కడ మెంతి కూర తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అయితే అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే ఇలా పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇవి కాస్త ఎక్కువైతే వేగాల్సిన అవసరం లేదండి. సో, ఇలా కాస్త కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర అలానే ధనియాలు కూడా వేసుకోండి. టేస్ట్ బావుంటది. అలానే హెల్త్‌కి కూడా మంచిది. సో, ఈ విధంగా వేసుకొని వేయించుకున్న తర్వాత ఇదంతా పక్కన మిక్సీ జార్‌లో అయితే తీసేయాలి. సో, తర్వాత అదే పాన్‌లో ఇంకాస్త ఆయిల్ వేసుకొని మెంతి కూర వేయించుకోవాలి. ఇవి కూడా ఈ విధంగా అయితే వేగిపోవాలండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే బావుంటది. సో, కొత్తిమీర తినడం కూడా మన హెల్త్‌కి మంచిది కాబట్టి సో, కొంచెం యాడ్ చేసుకోండి. సో, ఈ విధంగా అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది చాలా అంటే మెంతికూర అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకు ఎక్కువ చేదనేది ఉండదు. సో, ఇది కూడా మనం మిక్సీ జార్‌లో గాని, ఒక ప్లేట్‌లో గాని తీసేయాలండి. తర్వాత అదే పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటోలు అయితే వేసుకొని మగ్గించుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ అలానే కొంచెం చింతపండు వేసుకోవాలి. తర్వాత టమాటాలు ఈ విధంగా ఉడికేంత సేపు అయితే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సో, ఇదంతా అయితే కంప్లీట్‌గా చల్లగా అవ్వాలి. అప్పుడే మనం మిక్సీ చేసుకుంటే బావుంటది. సో, ఇప్పుడు ఫస్ట్ మిక్సీ జార్‌లో అయితే మిర్చి అలానే మెంతికూర వేసుకున్నాం కదా! ఇప్పుడు ఒక 4-5 వెల్లుల్లి అలానే కొంచెం సాల్ట్ వేసుకొని అయితే అలానే కొంచెం పసుపు కూడా వేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు టమాటోస్ వేసుకోవాలండి. టమాటోస్ కూడా కంప్లీట్‌గా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే వేసుకోండి. సో, ఇలా వేసుకొని అయితే టమాటాలు కూడా మిక్సీ చేసుకోవాలండి. సో, మీరు కావాలంటే మెత్తగైనా గ్రైండ్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం కోసుగా అలా గ్రైండ్ చేసుకున్నా మనకు తినేటప్పుడు బావుంటది. సో, ఈ విధంగా అయితే మిక్సీ చేసుకొని ఇప్పుడు ఇందులో సాల్ట్ గాని ఏమైనా సరిపోకపోతే చూసి అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో, ఇలా చేసుకుంటే నిజంగా టేస్ట్ అయితే చాలా బావుంటదండి. సో, ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. సో, ఇందులో నేనైతే లాస్ట్‌లో కొంచెం ఆనియన్ కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. సో, ఇలా వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇచ్చి ఆఫ్ చేసేయండి అంతే. ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేస్తే మళ్ళీ మొత్తం మెత్తగా అయిపోయి మనకు అంత టేస్ట్ అనేది అనిపియదు. సో, మనకు తినేటప్పుడు పళ్ళ కింద తగులుతూ ఉంటే బావుంటదండి ఆనియన్స్ అనేవి. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకొని ఇప్పుడైతే పోపు చేసుకోవాలి. సో, ఫస్ట్ స్టవ్‌లో అయితే స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ పాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ అలానే పోపు దినుసులు వేసుకోవాలండి. సో, ఇందులో కొంచెం ఆవాలు అలానే పచ్చిశనగపప్పు, జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకోవాలి. సో, అలానే 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి కాస్త కలర్ అయితే చేంజ్ అవ్వాలండి. సో, కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు అలానే మీరు కావాలంటే కొంచెం పసుపు అలానే ఇంగువ వేసుకొని తర్వాత అయితే ఈ పచ్చివి మొత్తం అందులో వేసుకోవాలి. అంతే అండి. సో, టేస్ట్ అయితే ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 30 సెకండ్ లేకపోతే 1 మినిట్ వరకు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ అనేది నిజంగా చెప్తున్నా అండి చాలా బావుంటది. సో, ఇలా కొత్త కొత్తవి ట్రై చేస్తూ ఉంటేనే మనకు తెలుస్తది కదా! టేస్ట్ అనేది ఎలా ఉంటదనేది. సో, కాబట్టి ఈసారికైతే ఇలా కంపల్సరీ ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.